ఏం బావా ఓడిపోయారా మళ్ళీ? అవును బావా, మా వాళ్ళు ఎల్ క్లాసిక్ అని ఎల్ చెత్తుకో చేశారు. ఏం చెత్తుకోలే కానీ గెలుస్తారు అనుకున్నా. ఈవెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాక మాట్లాడింది ఏంటంటే ఇక్కడ చేజింగ్ గెలుస్తుంది, సో నేను చేజింగ్ ఎన్నుకుంటున్నాను, సో నేను బౌలింగ్ తీసుకుంటున్నాను అని చెప్పాడు. ఫైనల్గా నేను చెప్పిందే నిజమైంది. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య రైవలరీ జరిగినప్పుడు ప్రతిసారి ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన టీమే గెలిచింది. కొంచెం కామన్ సెన్స్, ఫస్ట్ స్కోర్ బోర్డ్ మీద కొంచెం ప్రెజర్ పెట్టేసి అంత ఈవెన్ పిచ్ రిపోర్ట్లో కూడా డానియల్ స్టెయిన్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు డానియల్ స్టెయిన్ డైరెక్ట్గా చెప్పిన విషయం ఇది డైరెక్ట్గా హై రోడ్ పిచ్, మంచి స్కోర్ వస్తుందని. ఇంకా నీకు తెలిసిందే కదా, అమ్మాయి దగ్గర ఉన్న బ్యాటర్స్తో ఆడికి దిగుంటే సూపర్గా ఉండేది. బట్ సమ్వాట్ మిస్కాలిక్యులేషన్స్ అయ్యాయి. టాస్ గెలిచి కూడా ఓడిపోవడం అంటే అది హోమ్ గ్రౌండ్లో, దట్ ఈస్ నథింగ్. ముంబై పతనం అంటే మా వాళ్ళు మొన్న తిలక్ వర్మ ఇచ్చిన ధైర్యంతో ఈసారి కొట్టేస్తాము, పీకేస్తాము, పొడి చేస్తాము అని అనుకున్నారు. ఎన్ని రోజులని వాళ్ళిద్దరే ఆడుకుంటూ రావాలని చెప్పండి. ఈవెన్ హార్దిక్ పాండ్యా వచ్చి అవుట్ అవడం కానీ అంటే ఓకేలే, ఇంకా ప్రెజెంట్ మ్యాచ్ ఏదో స్కోర్ చేయాలి, కొట్టేద్దాం అని చెప్పి కొట్టాడు. బట్ స్పిన్కి బాగా అనుకూలించింది. అఖిల్ హుస్సేన్ కానీ నూర్ అహ్మద్ కానీ చాలా బాగా వేశారు. నాట్ టేకింగ్ అవుట్, ఈవెన్ మన ముంబై బౌలర్స్ కానీ చాలా బాగా వేశారు. అశ్విని కుమార్ కానీ అండ్ జస్ప్రీత్ బుమ్రా గురించి అస్సలు స్పెషల్గా చెప్పుకోవాలి. ఒక వికెట్ తీసినా కానీ బట్ సూపర్ స్పెల్ వేసాడు ఈచ్ అండ్ ఎవ్రీ బాల్. అల్లా గజన్ఫర్ చాలా బాగా వేసాడు బౌలింగ్. 25 రన్సే ఇచ్చాడు, 2 వికెట్లు తీసాడు. అండ్ శాంట్నర్ అయితే గట్టిగా కుట్టించుకున్న వికెట్ తీసాడు ఒకటి, బట్ కొట్టించుకున్నాడు గట్టిగా. అసలు 9.5కి వాళ్ళు 122 దగ్గర ఉన్నారు. అట్లాంటిది ఆల్మోస్ట్ 203, 204 వరకు కంట్రోల్ చేశారంటే బాగానే కంట్రోల్ చేశారు. కానీ కాదు, అసలు మెయిన్ థింగ్ నీకు వికెట్ తీయాలి. ఎవరిది? ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ సంజు శాంసన్. పెద్ద ఆయన వచ్చి 2 ఓవర్లు వేస్తాడు. వాడు కొత్తడు బావా. అట్లీస్ట్ ఇప్పుడు 10th ఓవర్లోనో 11th ఓవర్లోనో అట్లా ఇచ్చింటే బాగుండు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడుతున్నప్పుడు చేస్తే మళ్ళీ కొడతారని పేరు పోద్ది. ఆ పెద్ద ఆయనకి ఏం కాన్ఫిడెన్స్ నాకు తెలీదు. సెకండ్ ఓవర్ తీసుకుంటాడు, లాస్ట్ ఓవర్ తీసుకుంటాడు. అసలు పవర్ ప్లే లో ఆయన ఎలా చేస్తాడో నాకు ఇప్పటికీ తెలియదు. 6th ఓవర్ తీసుకున్నాడు. కానీ నాకు ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒకవేళ ఆ పవర్ ప్లేలో యూటిలైజ్ కాకుండా అల్లా గజన్ఫర్ చేతే వేయించి, మిచిల్ శాంట్నర్ ఇవ్వకుండా అల్లా గజన్ఫర్ చేతే 3 ఓవర్స్ స్పెల్ వేయించుంటే మేబీ సంజు శాంసన్ దొరుకుండే. ఎందుకంటే స్పిన్ తో ఆడలేకపోతున్నాడు, కొద్దిగా మైనస్ ఉంది. సంజు శాంసన్ వికెట్ కావాలంటే నువ్వు ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఈవెన్ క్రిష్ భగత్ ని తీసుకొని వచ్చిన వికెట్ తీసుకుంటాడేమో. నువ్వు అట్లా కాదు, వర్సెస్ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే సంజు శాంసన్ కొద్దిగా స్పిన్ తో తడబడుతున్నాడు. కొద్దిగా అట్లాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సిండే. వీళ్ళు ఏంటంటే మొన్న తిలక్ వర్మ స్కోర్ కూడా జీటీ కొట్టలేకపోయింది. ఈరోజు సంజు శాంసన్ కొట్టిన స్కోర్ మీద 2 runs తో గెలిచారు ముంబై ఇండియన్స్. ఇంత దరిద్రపు లాస్ ఓడిపోయారు. సంజు శాంసన్ స్కోర్ మీద 2 runs తో గెలిచారు. చెన్నై కొట్టిన స్కోర్ తో 103 runs తో ఓడిపోయారు. చాలా దారుణం అసలు. ముంబై ఇండియన్స్ ఇంత మొత్తం ఇన్ని సీజన్స్ లో ఇంత వర్స్ట్ డిఫీట్ ఎప్పుడు చూడలేదు. పవర్ ప్లే లో చూస్తేనే అయిపోయింది కదా నీకాడ. అప్పటికే అఖిల్ హుస్సేన్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొని వచ్చి సిఎస్కే చాలా మంచి పని చేసింది. చాలా చాలా ఈవెన్ టాస్ అయ్యాక రుతురాజ్ గైక్వాద్ ప్రశాంత్ వీర్ అన్నాడు. ఓనీ అమ్మ ఏందిరా ప్రశాంత్ వీర్ వచ్చి బౌలింగ్ వేస్తాడా అని చూసాం. తర్వాత సడన్ గా లాస్ట్ లో ప్యాడ్స్ కూడా వేసుకోన్నాడు ప్రశాంత్ వీరు. గ్లౌజులు 2 టెట్ అనుకుంటున్నాడు. ఈ అమ్మ ప్రశాంత్ వీర్ వస్తున్నాడు రా అని అందరు నోరులు తెలేసుకుని కూర్చుంటే అఖిల్ హుస్సేన్ వచ్చాడు. అతనికే 4 వికెట్లు పడ్డాయి. అంటే యాక్చువల్లీ కొద్దిగా ముందు వికెట్స్ పడి ఉంటే ప్రశాంత్ వీర్ని దింపేవాళ్ళేమో. ఇంకా లాస్ట్ 2 overs అప్పుడు దిగినా ఏం లాభం. ఆల్రెడీ సంజు శాంసన్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు ఏమో అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏమనుకున్నారంటే 250 వరకు కొడదాం అనుకున్నారు. సంజు సెంచరీ కూడా లాస్ట్ ఓవర్ లో సింగిల్స్ తీసుకోకుండా ఆ 3 6లు కొట్టి, ఒక 2 6లు ఒక 4 అనుకుంటా, లాస్ట్ ఓవర్ 2 6లు ఒక 4 కొట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇట్స్ నైస్. అసలు 79 తో ఉన్నాడు. ఇంక ఈరోజు కొట్టలేడేమో సంజు శాంసన్ సెంచరీ అనుకున్నా కొట్టించారు. మా వాళ్ళు కొట్టించారు. నిజంగా ముంబై ఇండియన్స్ లో ఇండియన్స్ అని ఉంది కదా, దానికి సార్థకత చేసుకున్నారు. ఇండియా వాళ్ళు కూడా ఎవరైతే ఫామ్ లో లేరో వాళ్ళతో కొట్టించుకుంటారు. ఈ రోజు కార్తిక్ శర్మ ఫస్ట్ లో కొట్టడం చూసి వామ్మ కొట్టేస్తున్నాడు. బౌలింగ్ లో కార్తిక్ శర్మ 2 6లు వేస్తాడు. దాని గురించి మాట్లాడుతాడు. కానీ కార్తిక్ శర్మ మాత్రం గంగార్పణం 14 కోట్లు గంగార్పణం. ప్రతి మ్యాచ్ కి ఏంటంటే ఆ పెట్టిన కోట్లకి 1.5 రూపీస్. ఈ రోజు మళ్ళీ 30 కోట్ల ఫేవర్ వస్తుందేమో అనుకున్నా. ఎందుకంటే 14 కోట్లు వచ్చి గెలిచారు కాబట్టి. లేమంటే ప్రశాంత్ వీర్ని తెచ్చుంటే అఖిల్ హుస్సేన్ పడిన 4 వికెట్లు కూడా పడి ఉండేది కాదు. ప్రశాంత్ వీర్ వచ్చి ఉంటాడు, ముంబై గెలిచుండేది. అప్పుడు 30 కోట్ల సమర్పణం అని ఉండేవాళ్ళం కాదు బావా. ముఖేష్ చౌదరిని ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు బావా. ఎందుకంటే మొన్ననే వాళ్ళ అమ్మగారు చనిపోయారు.
అంత్యక్రియలకు వెళ్ళి అక్కడ రైట్స్ కంప్లీట్ చేసి వచ్చి ఈరోజు మ్యాచ్లో ఏదైతే ఆడాడో ఈరోజు హైయెస్ట్ డాట్ బాల్స్ కూడా ముఖేష్ చౌదరియే. అసలు ఆ ప్రొఫెషనలిజంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇట్స్ నాట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే ఆ బాధ నుంచి వెంటనే నాకు సచిన్ గుర్తొచ్చారు. సచిన్ వాళ్ళ నాన్న వరల్డ్ కప్ ఉన్నప్పుడు జింబాబ్వేతో ఆడేటప్పుడు చనిపోతాడు, కానీ సచిన్ ఆడతాడు ఆ మ్యాచ్. అలాంటిది చాలా గుడ్ యాక్చువల్. కానీ మంచి బౌలింగ్ కూడా వేసాడు, మెయిన్ డికాక్ వికెట్ కూడా తీసాడు. ఎక్సలెంట్ స్పెల్ అసలు. బాబా అసలు మ్యాచ్కి ముందు ఎవరిని ప్రెడిక్షన్ అడిగినా ముంబై ఈజీ విన్, వాంకడేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు గెలుస్తారు బాబా, అదొకే. కానీ ముంబై ఈజీగా విన్ అవుతుంది అనుకున్నారు. ప్లస్ ఎల్ క్లాసికో అంటే వాళ్ళ స్టాట్స్ ప్రకారం కానీ రికార్డ్స్ కానీ ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ముంబై చెన్నై మ్యాచ్లు ఎలా ఉండేవి అంటే హోరాహోరీగా ఉండేవి. ఇంత దరిద్రంగా వన్ సైడెడ్ మ్యాచ్ అనుకున్నావా? రోహిత్ శర్మ లేడు, ధోని లేడు. చిన్న మైండ్ సెట్. ఈవెన్ హార్దిక్ పాండ్యా లాంటి కెప్టెన్ ఈ ప్లే అంటే వరల్డ్ కప్ ఆడాడు కదా, వరల్డ్ కప్ ఆడినోడే. మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇంకా నీకు అటు చూసుకుంటే టాప్ ఆర్డర్ దిగే వాళ్ళు కానీ బూమ్రా ఉన్నాడు. ఇంతమంది ఉండి కూడా వాళ్ళకి తెలిసి కూడా ఆ పిచ్ గురించి. మనం ఏదైతే వెస్టిండీస్తో ఆడామో అదే పిచ్ కదా. నువ్వు అక్కడ కొట్టావు కదా 250 పైన కొట్టి మరి వాళ్ళని డిఫెండ్ చేసావు కదా 180కి. సేమ్ అలాగే చేసుకోవచ్చు కదా. సేమ్ టీం ఉంది కదా, సేమ్ లైనప్ ఉంది కదా. ఫామ్ లో తిలక్ వర్మ వచ్చున్నాడు కదా, క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఏమో సంజు శాంసన్ చేసే సెంచరీ క్వింటన్ డికాక్ చేసి ఉండొచ్చు ఈరోజు. నాకు ఎందుకో ముంబై ఇండియన్స్ ఇస్తారు బావా. అంటే బీయింగ్ అ ముంబై ఫ్యాన్ ప్రతిసారి ఏమైపోతుందంటే సీజన్ స్టార్టింగ్ మ్యాచెస్ అన్నీ ఓడిపోతాం బావా. అయినా కూడా టీమ్ స్పిరిట్ ఎలా ఉంటుందంటే గెలిచి చూపిస్తారు. మొన్న లక్కీగా అన్ని మ్యాచెస్ ఓడిపోయినా మొన్న కంబ్యాక్ ఇచ్చారు. ఇంక ఇప్పటి నుంచి రైజ్ అవుతుందిరా అనుకున్న టైంలో మళ్ళీ డౌన్ఫాల్. అంటే అసలు ఒక టీమ్ స్పిరిట్ అనేది కంప్లీట్గా లాక్ అయింది ఈ సీజన్లో. ఎవరన్నా ఉన్నారు అంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ అని చెప్పాలి. స్పిరిట్ అంటే ఏ విధంగా? టీమ్ స్పిరిట్ అంటే ఇప్పుడు ఆడారు పాపం, ఓటమి అనేది వస్తుంది కాదవా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓటమి గెలుపు అన్నది కామన్ ఎవరికైనా. ఇప్పుడు ఎల్ఎస్జి వాళ్ళు బాటంలో ఉన్నా, కేకేఆర్ వాళ్ళు బాటంలో ఉన్నా, ఏదో ఒక మూల కొద్దిగా గెలవాలన్న కసి కానీ తాపత్రయం కానీ ఉంటుంది. అసలు ముంబై ఇండియన్స్కి ఈ సీజన్లో బీయింగ్ ముంబై ఫ్యాన్ నేనే అరే ఎంత బాగా నాకు అసలు ఇప్పుడు మ్యాచ్ జరిగిందని చెప్పుకోవాలంటే కూడా నాకు గుర్తులేదని అనుకోవాలి. అప్పుడే హ్యాపీగా ఉంటానేమో. అంత దరిద్రంగా ఎవరన్నా ఆడతారా బాబా? అసలు వికెట్ బ్యాటింగ్ లో వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. సరే ముంబై బ్యాటింగ్ ఏమన్నా గలీజ్ ఉందా? ఓకే, ఒక ఫస్ట్ ఓపెనర్స్ చెన్నైలో ఆయుష్ మాత్రం లేడు బావా, లేడు. సరే అక్కడ అనుకున్న ముంబై బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా ఏమన్నా వర్స్ట్ ఉన్నారా అంటే షార్దుల్ ఠాకూర్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. శాంట్నర్ బదులు ఈరోజు కంకషన్ సబ్స్టిట్యూట్ గా కూడా వచ్చాడు. అయినా కూడా అంత బ్యాటింగ్ ఉండి కూడా వాళ్ళలో ఒక ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, వన్డే మ్యాచ్ ఆడుతున్నారు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ కూడా అక్కడికి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉన్నా కూడా 13.9 రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నా కూడా సింగిల్స్ తీస్తున్నారు. అంటే సరే ఓకే, వికెట్స్ పడిపోయాయి, బిల్డ్ చేసుకుంటాం పార్ట్నర్షిప్, కొద్ది తర్వాత కొడదాం అనుకుంటున్నారేమో. కానీ అంటే నువ్వేమనుకుంటున్నావు, ఇది ముంబై ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నావు? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అసలు. నేను అనుకున్నా లైనప్ చూసాక నాకు ఎందుకు చెప్పు, విల్ జాక్స్ వచ్చున్నాడు. అవును, ఎందుకు తీసుకోలేదు? నేను మ్యాచ్ ముందు అదే అనుకున్నా, సార్నర్ ప్లేస్ లోనో విల్ జాక్స్ ని తీసుకుంటే బాగుంటుంది, తీసుకోండొచ్చు. అండ్ ఓకే, అల్లా గజన్ఫర్ చాలా బాగా వేసాడు. నేను బౌలింగ్ గురించి మాట్లాడడంలా, బ్యాటింగ్ యూనిట్ గురించే మాట్లాడుతున్నా. ఎందుకు తీసుకోవాలి? నీకు ఫామ్ లో లేని బ్యాట్స్మెన్లే. విల్ జాక్స్ ఓపెన్ కూడా చేస్తాడు, విల్ జాక్స్ ఓపెన్ చేస్తాడు బ్యాటింగ్. విల్ జాక్స్ ని, క్వింటన్ డికాక్ ని ఓపెనింగ్ పెట్టుకోవచ్చు మీరు హ్యాపీగా. ఆ అబ్బాయిని ఎందుకు డానిష్ ప్లేయర్ ఎందుకు తీసుకొని వస్తున్నారు? 2 మ్యాచెస్ డక్అవుట్. అదే ఎందుకు నాకు అర్థం కాలే. ఓపెనింగ్ కూడా చేస్తాడు విల్ జాక్స్ ఎందుకు? అండ్ నేను ఇంకోటి ఏమంటానంటే, ఈవెన్ రూథర్ఫోర్డ్ కూడా ఏం అయ్యా వచ్చావు, కొట్టావు, పోయావు, ఫస్ట్ బాల్ అవుట్, మళ్ళీ ఏం అసలు నాకెందుకో తెలియదు. అక్కడ పోలాడు కూర్చున్నాడు కాబట్టి రూథర్ఫోర్డ్ని పంపుతున్నాడేమో అనిపిస్తుంది. లేదు, అంటే ఒక మ్యాచ్ ఆడాడు. వాళ్ళకి ఏంటంటే రూథర్ఫోర్డ్ ఒక ఫినిషర్ ప్లేస్లో పెట్టుకున్నారు బావా. ప్రాబ్లం ఏమవుతుందంటే టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయింది. ఇప్పుడు నేనేమంటానంటే, రూథర్ఫోర్డ్ వచ్చి ఈరోజు ఆడింది ఓకే, వదిలే. ఏ మ్యాచ్ తీసుకో, ఒక మ్యాచ్ అదేదో ఆర్సీబీ మ్యాచ్లో 71, అది కూడా ఎలాగా ఇంకా వాళ్ళు కూడా ఇంకా పోనీలే ఆడుకోండి అని చెప్పి చిన్న బాల్ వేస్తుంటే కొట్టాడు. ఫుల్ టాస్ వేస్తే 6లు కొట్టాడు. కింద బాల్ లాంగ్ ఆఫ్ వేసుకుంటా అంటే దాన్ని లేపాడు పైకి, అవి 6లకు పోయాయి అంతే. ఒరిజినల్ బ్యాటింగ్ అది ఏం ఫామ్ బ్యాటింగ్ కాదు. ఓకే, వరల్డ్ కప్లో ఆడాడు, 40లు 50లు కొట్టాడు వెస్టిండీస్కి. బట్ ఎందుకు నో నీడ్ అసలు. అందుకే విల్ జాక్స్ వచ్చాడు, విల్ జాక్స్ని తీసుకోండి, ఓపెనింగ్ నింపండి విల్ జాక్స్ని. ఎందుకు పిల్లోడిని తీసుకొని వచ్చి నింపుతున్నారు? అండ్ మీకు బౌలింగ్ లేదా? మంచి షర్టులు ఠాకూర్ నెట్ట తెచ్చుకున్నారు,
కంకజన్ అని substitute గా అదేదో సర్దులు దాకా ఈరోజు పెట్టుకుంటే వికెట్లు కూడా వచ్చి ఉండేవి కదా. లేదు ఆయన అంటే స్పిన్ బౌలింగ్ బేసికలీ స్పిన్ కి అక్కడ ఫేవర్ చేస్తుందని సాండ్ని పెట్టుకున్నారేమో, ప్లస్ స్పిన్ అటాక్ కూడా లేదు కాబట్టి ఆల్రెడీ పేసర్స్ ఉన్నారు. వచ్చి ఒకటే రోడ్ పిచ్ అన్నాడు బావా. అలాంటప్పుడు అలాంటి స్టార్టింగ్ స్కోర్ పెట్టేసి మంచి స్కోర్ పెట్టేసి 230 అబోవ్ వాళ్ళకి బౌలింగ్ వేసి ఉంటే దే కాంట్ మేక్ ఇట్ డెఫినెట్లీ. అక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే చెన్నైలో ఈరోజు చూసావు కదా, ఒక సంజు శాంసన్ తప్పించి ఎవరు ఆడచ్చు? సంజు శాంసన్ తప్పించి ఎవరు ఆడారో చెప్పండి. మిగతా వాళ్ళందరూ వచ్చి టకటక కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సర్ఫరాజ్ వచ్చి ఒక 6 ఒక 4 4 కొట్టాడు, ఓవర్టన్ ఆడాడు అంతే. మళ్ళీ శివన్ దుబే వచ్చాడు 5 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. కార్తిక్ శర్మ 19 balls 18. ఆయన మాత్రం దంగారుపానం సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్ నుంచి. రుతురాజ్ కూడా అంతే అవుట్ అయిపోయాడు. రుతురాజ్ ఇంకా కంప్లీట్లీ అవుట్. నాకు అర్థం కావడం అంటే రుతురాజ్ కెప్టెన్సీ వల్ల గెలుస్తుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి. అమ్మో కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాటింగ్ అఖిల్ హుసేన్ వచ్చి వికెట్లు తీసాడు కాబట్టి ఆ కెప్టెన్సీ మీకు కనపడిందా? ఇన్ని రోజులు మీకు కనపడలా? ఇన్ని రోజులు దొబ్బారు కదా వాడిని. అంటే అట్లా కాదు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా సిఎస్కే బౌలింగ్ ఏదైతే వీక్ అన్నారో మొన్న లీస్ట్ బౌలింగ్ వీక్ అన్న ఎప్పుడు చాలా మంది అదే అన్నారు బౌలింగ్ వీక్ అని. చాలా మంది అన్నారు. నువ్వు రివ్యూవర్స్ ని కానీ అనలిస్టులు కానీ తీసుకుంటే చాలా మంది సిఎస్కే బౌలింగ్ వీక్ అన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా బౌలర్స్ పర్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళ దాంట్లో. ఏదైతే బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ ఫెయిల్ అవుతున్నారు. సింపుల్ అమ్మా, ఈ రోజు సంజు శాంసన్ గానీ ఫెయిల్ అయ్యి ఉంటే సిఎస్కే ఉండేది. అయిపోయింది సింపుల్. ఎవరు ఆడలా, సేమ్ అట్టే ఆడ. ఎంఐ కూడా అంతే జరిగింది. ఎంఐ ఏదో ఘోర పరాజయం కాదు, అటు సైడ్ క్లిక్ అయ్యాడు ఎవరు? సంజు శాంసన్. ఇటు సైడ్ కూడా ఒకరు క్లిక్ అయ్యి ఉంటే మేబీ టఫ్ ఫైట్ ఉండేది. అంటే క్లిక్ అయ్యాడా అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాగా విన్ అయ్యారా లేదా అని చూస్తారు. అవతల క్లిక్ అయ్యాడు ఇవన్నీ మనం రీజన్స్ బాగా చేసాడు. ఈరోజు అఖిల్ హుసేన్ ట్వీట్ చూసావా ఇందాక? పెట్టుకున్నాడు కాదు జడేజాది 2013లో అఖిల్ హుసేన్ ఒక ట్వీట్ వేస్తాడు. ఏంటంటే నేను ఏదో ఒక రోజు ఇలాంటి బౌలర్ని కావాలి అని ఒక ట్వీట్ వేస్తాడు. దానికి ఈరోజు రీపోస్ట్ కొట్టాడు, ఎందుకంటే 4 wickets తీసాడు కదా. నేను ఏమంటున్నా అంటే ఒక టీమ్ స్పిరిట్ అనేది ఎక్కడి నుంచి వస్తా అంటే అఖిల్ హుసేన్ లాస్ట్ 2 overs లో దింపారు. బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు, బౌలింగ్ లో ప్రూవ్ చేసుకున్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవాల్వ్ అవుతున్నారు. లాస్ట్ లో ఉన్నారు మొన్నటి దాకా, కానీ అక్కడి నుంచి రైజ్ అవుతున్నారు. అంటే మొరాల్ డౌన్ అవ్వకుండా, ఎవరైనా పర్ఫామ్ చేయకపోతే బ్లేమ్ గేమ్ ఆడకుండా. నెక్స్ట్ కూడా వాళ్ళకి ఈజీ గేమ్సే లైక్ చెన్నైలో జరుగుతున్నాయి. కానీ అది ఎందుకో మళ్ళీ మా వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. అది ఎల్ క్లాసికో అవుతుందేమో. ఎల్ క్లాసికోనా? అక్కడికి వెళ్ళా. అక్కడ బ్లూ షర్ట్లు ఉంటాయా? బ్లూ షర్ట్లు కాదు, ఎల్లో షర్ట్లని బ్లూ చెమటలతో మొత్తం బ్లూ చేసేస్తారు. అవునా? బ్లీడ్ బ్లూ. ఆ రోజు మాత్రం బ్లీడ్ బ్లూ పోస్తారా? మా వాళ్ళు ఇంకా ఈ సీజన్ అయితే అస్సాం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకప్పుడు ముంబై అయితే ఇప్పుడు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ప్లే ఆఫ్స్కి వెళ్ళగలదు, అన్ని మ్యాచెస్ గెలిచి అనే ఛాన్స్. ముంబై కాదు, ఒకసారి ఏదో 7 మ్యాచ్లు ఓడిపోద్ది వరుస. అదే 7 మ్యాచ్లు ఓడిపోతే తర్వాత 7 మ్యాచ్లు. ఒకసారి ఏదో 7 మ్యాచ్లు ఓడిపోద్ది, మళ్ళీ 7 మ్యాచ్లు గెలుస్తుంది. నువ్వు రాజస్థాన్ తో మ్యాచ్ గుర్తుందా? 14.3 overs లో ఇంత టార్గెట్ 197 కొట్టాలి అంటే ఇప్పటికి టీవీలో చూస్తున్నా. మా వాళ్ళు మాత్రం ఈ సీజన్ ఈసారి ఇంకా ప్లే ఆఫ్స్ కి 100% ఛాన్సెస్ ఉన్నా, అదైతే నో డౌట్. కానీ ఎవడి ఆశల్ని బొక్కబెట్టి మా వాళ్ళు చేస్తారో అన్నది చూస్తున్నా. ముంబై ఈసారి ఏంటంటే వేరే వాళ్ళ ఆశలకి బొక్క పెట్టడానికి రెడీగా ఉంటారు బాబా, అదైతే పక్క. ఎవరికి బొక్క పెడతారు అది మీకే కావచ్చు. చెన్నైకి అయితే ఖచ్చితంగా ఎల్ క్లాసికోనా? ఎల్ క్లాసికో అంటే ఏంటో నెక్స్ట్ మ్యాచ్ చూపిస్తారు. ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇలానే ఆడితే మాత్రం నెక్స్ట్ 100 మ్యాచ్లు ఆడినా కూడా ఇదే టీమ్ స్పిరిట్ తో ఆడితే 0. ఎందుకంటే ఈరోజు ఒక షాట్ ఉంది ఆఫ్టర్ మ్యాచ్, లాస్ట్ లో వికెట్ పడ్డాక పొనుకొని అసలు ఈ సీజన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ కలిసే, బ్యాటింగ్ కలిసే. అసలు బ్యాటింగ్ పర్ఫామ్ చేస్తున్నాడా? మోటివేషనల్ స్పీకర్ లాగా నువ్వు కొట్టాలి, నువ్వు చెయ్యాలి, ధనాధన ఏదో మోటివేషన్ లేపాడు. కొట్టాడు. ఈ రోజు అర్చుంటే అందరిని లేపుండాలి. అసలు సూర్య బాగా ఆడాడు మధ్యలో. నిజంగా సూర్య కుమార్ యాదవ్ ని ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు. 2 back to back ఇక్కడ పడ్డాయి అంశుల్ కాంబోజ్ బౌలింగ్ లో. అయినా పాపం టీం కోసం అలా నిలబడి ఆడాడు, అదొక్క విషయం మాత్రం మెచ్చుకోవాలి. అండ్ ఏంది బాబు రేపు మ్యాచ్? ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆర్సీబీ ఉన్న ఫామ్ కి గెలుస్తారు, గెలుస్తారని ఈడంటున్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే రేపు చేజింగ్ తీసుకుంటారో వాళ్ళు గెలుస్తారు. అండ్ జీటీ ఒకవేళ చేజింగ్ వచ్చిందంటే ఈజీ విన్ ఫర్ జీటీ. బెంగళూరులో జరుగుతూ ఉంది. అండ్ ఇద్దరి మధ్య చూసుకుంటే టఫ్ ఫైటే ఉంటుంది. బట్ నాకెందుకో జీటీ గెలుస్తుంది అనిపిస్తుంది. ఇంతకీ మా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అంటావా? ముంబై
ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఛాన్సెస్ ఉన్నాయి కానీ 2 మ్యాచ్లు గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు, టోటల్ 7 మ్యాచ్లు అయింది. నెక్స్ట్ 7 మ్యాచ్లు గెలిచినా మీకు 18 పాయింట్లతో క్వాలిఫై అవ్వచ్చు కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఇంకా ఆశలు వదిలేసుకునే వాళ్ళం. మా ఆశలు సమాధి చేస్తూ బా ఏదైనా సరే ఎంతైనా సరే 12 పాయింట్లు వచ్చి కూడా గెలిచిన రోజులు ఉంటాయి. అది ఈ ఇయర్ చూడతాం ముంబై ఇండియన్స్. ముంబైకి అయితే ఇంకా ఛాన్స్ కప్ మాత్రం ఎస్ఆర్హెచ్దే వీడంతా. ఇది మారదు. కానీ ఇంతకీ ముంబై ఇండియన్స్ ఈ రోజు మ్యాచ్ పర్ఫార్మెన్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ రేపు ఎవరు గెలుస్తారో కూడా చెప్పండి. సంజు శాంసన్, అఖిల్ హుసేన్ మాత్రం టేక్ అబౌవ్ సూపర్ గా ఫినామినల్ గా పర్ఫార్మ్ చేశారు. దానికి నూర్ అహ్మద్ పోయాడు. నూర్ అహ్మద్ కూడా వాడు ఎక్కడ పోయాడు? ఎవడు వాడు? అన్షుల్ కంబోజ్. బౌలింగ్ అటాక్ మాత్రం సిఎస్కే డే బై డే అసలు ఇంప్రూవ్ అవుతున్నారు. జేమీ ఓవర్టన్ ప్రతి మ్యాచ్ లో అయితే బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాడు. వాళ్ళ దాంట్లో ఇద్దరు బాగా ఇంపాక్ట్ చూపిందంటే, ఒకటి ఋతురాజ్, ఒకటి కార్తిక్ శర్మ. ప్రశాంత్ వీర్ ఏమైనా చూపించాడా? తీసేశారు కదా అట్లీస్ట్. ప్రశాంత్ వీర్ని తీసేశారు. ఈ కార్తిక్ శర్మ పాపం ఆయుష్ మాత్రం తీసుకొచ్చారు. ఇది కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది తలా ఫర్ రీజన్ అని. ఎందుకంటే వరుసగా 7 మీద అవుట్ అవుతూ వచ్చాడు సంజు శాంసన్. సో ఫామ్ లోకి వచ్చి తలా ఫర్ రీజన్ అయ్యాడు. ధోని పేరు చెప్పుకుని టికెట్లు అమ్ముకుంటున్నారు బాబా సిఎస్కే అందరూ. మరి ఐపీఎల్ వాళ్ళు అయితే ఘోరం. ఈ మ్యాచ్ వస్తున్నాడు, ఈ మ్యాచ్ వస్తున్నాడు, అదిగో పులి అన్నట్టు కీపింగ్ గ్లౌజ్ వేసుకొని పట్టేస్తున్నాడు మా వాడు, వచ్చేస్తాడు. లాస్ట్ మ్యాచ్ అయితే ఘోరం. అసలు ప్రాక్టీస్ మ్యాచ్ చూస్తే అందరు వచ్చేస్తున్నాడు అన్నారు. ఈ రోజు మా వాడు ఒకడు ఉన్నాడు సిఎస్కే ఫ్రెండ్, వాడు ఈరోజు వచ్చేస్తున్నాడు బావా అన్నాడు. కాదు, కీపర్ గ్లౌజులు వేసుకుని పట్టేస్తున్నాడు. అశ్విన్ కూడా ఆఖరికి ఎప్పుడు చూడు ప్రాక్టీస్ సెక్షన్ లో ధోని కీపర్ గ్లౌజులు అసలు వేసుకోడు అంటాడు. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోస్ కావాలని లీక్ చేస్తున్నారేమో ధోని మీద టికెట్లు. అదైతే ఘోరము. ఈ ఐపీఎల్ మాత్రం ధోని పేరు చెప్పుకొని టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇలాగే చేశారంటే ఇంప్రెషన్ కూడా పోద్ది. రేపు సిఎస్కే మ్యాచ్లకు ఎవరు రారు ఇలాగే చేస్తున్నారా అని. సరే, రేపైతే నువ్వు జీటీ అంటావు గెలిచేది. ఖచ్చితంగా జీటీ గెలుస్తుంది. చూద్దాం. ఆర్సీబీ అయితే స్ట్రాంగ్ ఉంది. నాకు ఎందుకు అనిపిస్తుంది రేపు 2 సెంచరీలు చేస్తారు. ఒకటి సాల్ట్ దగ్గర నుండి రావచ్చు, లేదా కోహ్లీ దగ్గర నుండి రావచ్చు. డెఫినెట్ గా వాళ్ళిద్దరిలో ఒకరు. మొన్న 294 కొడతారన్న. నేను డెఫినెట్ చెప్తున్నా, సాల్ట్ కోహ్లీ వీళ్ళిద్దరిలో ఒకరు సెంచరీ చేస్తారు. అటువైపు శుభ్మాన్ గిల్ నుండైనా జాస్ బట్లర్ నుండైనా సెంచరీ రావచ్చు డెఫినెట్ గా. చూద్దాం. మా వాడు ప్రిడిక్షన్ ఈసారైనా కరెక్ట్ అవుతున్నాము. రేపటి రివ్యూతో మళ్ళీ మిమ్మల్ని కోసం అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై.